9 స్టార్ హెగెమోన్ బాడీ ఆర్ట్స్. అధ్యాయం 2 నిజమేనా ఒట్టు. మేడిక్ షధ ద్రవం అతని కడుపులోకి ప్రవేశించింది, మరియు లాంగ్ చెన్ తన శరీరమంతా మేడిక్ షధ శక్తిని మార్గనిర్దేశం చేయడానికి తొందరపడి తన మనస్సును ఉపయోగించాడు. అది అతని ఎముకలలో విలీనం కావడానికి వీలు కల్పించింది. సాధారణ మార్షల్ ఆర్టిస్టులు దానిని గ్రహించడానికి డాంటియన్ లోపల మెడ్ షధ శక్తిని సమీకరించటానికి అనుమతిస్తారు, తరువాత వారు దానిని వారి శరీరమంతా వ్యాప్తి చేస్తారు. అయితే లాంగ్ చెన్కు ఆత్మ మూలం లేదు. అందువల్ల అతని డాంటియన్ పూర్తిగా ఖాళీగా ఉంది మరియు శక్తిని నిల్వ చేయడానికి మార్గం లేదు. అతను చేయగలిగేది ఏమిటంటే ప్రతి కణంలోకి మేడిక్ షధ శక్తిని చెదరగొట్టడానికి అనుమతించడం. ఈ ఈనన్ షధ ద్రవం సాధారణ మేడిక్ షధ మూలికల నుండి మాత్రమే ఏర్పడినప్పటికీ లాంగ్ చెన్ యొక్క జత మరియు నిష్పత్తిలో వెళ్లిన తరువాత ఇది ఆశ్చర్యకరంగా గొప్ప మేడిక్ షధ ప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. అతని శరీరం అంతటా ఈనన్ షధ శక్తి పరుగెత్తడంతో లెక్కలేనన్ని రంధ్రాలు తెరిచాయి. ప్రతి కణం ఆకలితో ఉన్నట్లుగా ఉంది, ఎందుకంటే వారందరూ స్వర్గం మరియు భూమి యొక్క ఆధ్యాత్మిక శక్తిని క్రేజీగా గ్రహించడం ప్రారంభించాయి. బూమ్! లాంగ్ చెన్ శరీరంలో నుండి మఫిల్డ్ పేలుడు వచ్చింది. అతని మొదట మూసివున్న మెరిడియన్లు అందరూ బలవంతంగా తెరిచి ఉన్నారు మరియు లాంగ్ చెన్ ఒక మఫిల్డ్ మూలుగును వదిలివేయకుండా తనను తాను ఆపలేకపోయాడు. ఇతరులు పండించినప్పుడు వారు తమ మెరిడియన్లను క్రమంగా దశల వారీగా తెరవడానికి డాంటియన్ యొక్క క్యూఏని ఉపయోగిస్తారు. ఇది ఎటువంటి నొప్పిని కలిగించదు. అయినప్పటికీ లాంగ్ చెన్ అలా చేయలేడు. అతను బాహ్య శక్తి వనరును మాత్రమే తీసుకోగలడు. ఈ శక్తి సముద్రపు నీరు నది క్షేత్రంలోకి ప్రవహిస్తుంది. దాని హింసాత్మక మరియు భయంకరమైన స్వభావం ఎవరైనా తట్టుకోగల విషయం కాదు. ఈ నొప్పి, నేను ఖచ్చితంగా ఈ నొప్పిని గుర్తుంచుకుంటాను, లాంగ్ చెన్ పర్లు కొట్టాడు. కొంతమంది దుర్మార్గపు వ్యక్తి తన ఆత్మమూలాన్ని దొంగలించడం కోసం కాకపోతే అతను అలాంటి వెర్రి పద్ధతిని ఎంచుకోవలసి వస్తుంది. బ్యాంగ్ బ్యాంగ్ బ్యాంగ్! అతని మెరిడియన్లు ఒక్కొక్కటిగా తెరిచినందున నిరంతర పేలుళ్లు అతని శరీరం నుండి ప్రతిధ్వనించాయి. మెరిడియన్ ఛానల్ తెరిచిన ప్రతిసారీ తీవ్రమైన నొప్పి అతని శరీరాన్ని నాశనం చేస్తుంది. చివరకు అతని మెరిడియన్లందరూ తెరిచినప్పుడు లాంగ్ చెన్ దాదాపు కోమాలో పడిపోయాడు. అతను నెమ్మదిగా తనను తాను పునరుద్ధరించడానికి ముందు అతను 2 పూర్తి గంటలు విశ్రాంతి తీసుకోవలసి వచ్చింది. ఇప్పుడు అతనిని దాటిన బాధతో లాంగ్ చెన్ తన కాలి నుండి తన తల వరకు రంధ్రాలు అన్ని తెరిచి ఉన్నాయని భావించాడు. అతను తీసుకున్న ప్రతి శ్వాసతో అతను స్వర్గం మరియు భూమి యొక్క ఆధ్యాత్మిక శక్తిని గ్రహించాడు. అద్భుతమైనది! చివరకు నా మెరిడియన్లు తెరిచిన సాగును నేను ఇప్పుడు అభ్యసించగలను. లాంగ్ చెన్ తన శరీర పరిస్థితిని గ్రహించాడు. తన మెరిడియన్లు తెరవడంతో అతను చివరకు తన శరీరాన్ని తన రంధ్రాల ద్వారా ప్రపంచం నుండి గ్రహించగలడు. వాస్తవానికి అతని మెరిడియన్లు ఇప్పుడే తెరవబడినప్పటికీ ఆ ఒకే మార్పు అతని శరీరాన్ని బలాన్ని నింపింది. అతను గుద్దుకున్నాడు మరియు దానితో వచ్చిన ఈలలుగాలి లాంగ్ చెన్ నవ్వింది. అతను ఆ బాధను ఏమీ భరించలేదు. సాధారణ సాగుదారుల కోసం వారు మొదట క్యూఏ సెన్సింగ్ రాజ్యంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. వారు క్వీ కండెన్సేషన్ రాజ్యంలోకి ప్రవేశించగలిగారు. అయితే లాంగ్ చెన్ ప్రత్యామ్నాయ మార్గాన్ని తీసుకున్నాడు. తనను తాను స్వర్గం మరియు భూమి యొక్క ఆధ్యాత్మిక క్వికి బలవంతంగా అనుసంధానించడానికి ఈనల్ షధ శక్తిని ఉపయోగించడం ద్వారా అతను తన మెరిడియన్లను పూర్తిగా తెరవగలిగాడు. ఇది ఒకే దశతో క్వీ సంగ్రహానికి అడుగు పెట్టడానికి సమానం. అయినప్పటికీ అతను నిజంగా క్యూఏ సంగ్రహణలోకి అడుగుపెట్టాడని చెప్పలేము. అతని శరీరం ఆ స్థాయిలో ఉందనే స్థాయికి బలోపేతం అయినప్పటికీ క్వీ కండెన్సేషన్ రాజ్యంలో డాంటియన్ లోపల క్వీ యొక్క తుఫానులను ఘనీభవించాయి. డాంటియన్ లేకుండా అతను నిజంగా క్వీ సంగ్రహణలో లేడు. నేను నా మెరిడియన్లను బలవంతంగా తెరిచినప్పటికీ నా పనికిరాని డాంటియన్ ఇప్పటికీ నిజమైన క్విని పట్టుకోలేకపోయాడు. నేను ఇతరులతో పోరాడుతున్నప్పుడు నేను కొన్ని క్షణాల కంటే ఎక్కువ కాలం ఉంచడానికి మార్గం లేదు. ఇది ఇప్పటికీ సరిపోదు. లాంగ్ చెన్ తన కొత్త జ్ఞాపకాల ద్వారా వెళ్లాడు. అతని కొత్త జ్ఞాపకాలని రసవాదం గురించి మాత్రమే. కాని చివరికి మార్షల్ ఆర్ట్స్కు సంబంధించిన ఏకైక జ్ఞాపకాన్ని అతను కనుగొన్నాడు. 9 స్టార్ హెగెమోన్ బాడీ ఆర్ట్. లాంగ్ చెన్ ఆనందంగా ఆశ్చర్యపోయిన విషయమేమిటంటే 9 స్టార్ హెగెమోన్ బాడీ ఆర్ట్ అతనికి ఆచరణాత్మకంగా అనుకూలీకరించబడింది. ఇది ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని మరింత త్రవ్వటానికి సామర్థ్యం గల రహస్య సాంకేతికత. ఇది డాంటియన్ను పండించలేదు, కాని 9 నక్షత్రాలు. ఆ 9 నక్షత్రాలు శరీరంలో ఉన్నాయి. అవన్నీ ఏర్పడిన తర్వాత వారు 9 మంది డాంటియన్లకు సమానం. అతను తన జ్ఞాపకాలలో చూసినప్పుడు అతను దాదాపు ఆనందంతో దూకిపోయాడు. కాని అతను ఈ పద్ధతిని అర్థం చేసుకోవడం కొనసాగిస్తున్నప్పుడు అతను వెంటనే ఒక బకెట్ మంచు నీటిని తనపై విసిరినట్లు భావించాడు.
9 నక్షత్రాల ఆధిపత్య బాడీ కలను పండించడానికి లెక్కలేనన్ని ఇనల్ షధ మాత్రలు అవసరం. మొదటి నక్షత్రం ఫెంగ్ఫు స్టార్ట్ హనిహవించడానికి అతనికి ఆచరణాత్మకంగా అంతులేని శక్తి అవసరం. అతను గాలి నుండి శక్తిని గ్రహించడంపై ఆధారపడాలనుకుంటే దానిని ఆనిహవించడానికి 100 సంవత్సరాలు కూడా సరిపోదు. మొదటి నక్షత్రాన్ని ఆనిహవించడానికి అతనికి అపారమైన ఇనల్ షధ మాత్రలు అవసరం. ఇంత పెద్ద సంఖ్యలో ఇనల్ షధ మాత్రలు లేకుండా అతను దానిలో పండించలేడు. అతని సుదీర్ఘ కుటుంబం పెరిగింది మరియు వారికి భారీ సంఖ్యలో మేడిక్ షధ మాత్రలు కొనడానికి మార్గం లేదు. నేను మొదట కొంత డబ్బు సంపాదించడానికి ఒక పద్ధతి గురించి ఆలోచించాలి. లాంగ్ చెన్ తనను తాను వణుక్కున్నాడు. బట్టలు మారిన తరువాత అతను తన గదిని విడిచిపెట్టాడు. ఈ సమయంలో ఇది అప్పటికే మధ్యాహ్నం దాటింది. కాని అతని భారీ గొప్ప ఎస్టేట్లో అన్ఎక్స్పెక్టెడ్ హించని విధంగా కొద్దిమంది ప్రజలు కనిపించారు. ఇది చాలా నిర్జనమైన ప్రదేశంగా అనిపిస్తుంది. లాంగ్ చెన్ తండ్రి సరిహద్దు అణచివేత మార్క్వేస్. ప్రస్తుతం అతను అనాగరికుడు సరిహద్దుకు వెళ్లాడు. లాంగ్ చెన్ మరియు అతని తల్లి గత కొన్నేళ్లుగా ఇంపీరియల్ క్యాపిటల్లోని ప్రతి ఒక్కరి నుండి చాలా ఘోరమైన చూపులను అనుభవించాల్సి వచ్చింది. వారు ఒక గొప్ప కుటుంబం యొక్క స్థానం కలిగి ఉన్నప్పటికీ మునుపటితో పోలిస్తే వారు పూర్తిగా నిరాశ్రయులయ్యారు. వారి మొత్తం ఎస్టేట్లో 10 లేదా అంతకంటే ఎక్కువ పనిమనిషి మాత్రమే ఉన్నారు. వారు వారి కోసం కొంత పార్ట్ టైం పనిచేశారు, ఎందుకంటే వారు ఎక్కువ మందిని నియమించలేరు. అన్ని కులీనులలో వారు చెత్త జలసంధిలో ఉన్న కుటుంబం అని చెప్పవచ్చు. మరియు లాంగ్ చెన్ స్వయంగా పేదలలో అత్యంత నిరాశ్రయులయ్యారు. ఫీనిక్స్ క్రే ఎంపైర్ ప్రస్తుతం మార్షల్ ఆర్ట్స్ యొక్క స్వర్ణయుగంలో ఉంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ యుద్ధ కళలను అభ్యసించారు. కాని అది ముగిసినట్లుగా లాంగ్ చెన్ యొక్క చెత్త శరీరాకృతి అంటే అతను యుద్ధ కళలను అభ్యసించడానికి అసమర్థుడు. అతన్ని ప్రతి ఒక్కరూ ముంచెత్తుతారు. లాంగ్ చెన్కు ఎదురుగా అతని తండ్రి లాంగ్ టియాంగ్ సియావో ఉన్నారు. అతను తన తరంలో బలవంతుడు మరియు అతనితో అనాగరికుడు సరిహద్దుకు కాపలాగా ఉన్నాడు. అనాగరికుడు తెగలు క్రూరంగా దాడి చేసినా ఫీనిక్స్ క్రే సామ్రాజ్యంలో సగం అడుగు కూడా అడుగు పెట్టగల సామర్థ్యం వారికి ఉండదు. లాంగ్ టియాంగ్ సియావో ఈ తరానికి చెందిన ఫీనిక్స్ క్రే సామ్రాజ్యం యొక్క సైనిక దేవుడు. అయితే లాంగ్ చెన్ క్విని కూడా గ్రహించలేని చెత్తగా ఉన్నాడు. ఈ పులి తండ్రికి ఒక కొడుకు కుక్క ఉందని ప్రజలు భావించకుండా నిరోధించడం అసాధ్యం. లెక్కలేనని వ్యక్తులు అతనిపై వెరుచుకుపడతారు, కాని లాంగ్ చెన్ పట్టించుకోడు. ఏదేమైనా ఆ రోజు సావేజ్ మార్క్విస్ కుమారుడు జో యాయాంగ్ అతను తన తండ్రి కొడుకు కాదని చెప్పి లాంగ్ చెన్ను ఎగతాళి చేశాడు. లాంగ్ చెన్ యొక్క కోపం వెంటనే స్వర్గానికి పెరిగింది. జో యాయాంగ్ తన తల్లిని నమ్మకదోహంగా అవమానించాడు. లాంగ్ చెన్ యొక్క కోపం అతన్ని గజిబిజిగా మార్చడానికి కూడా కారణమైంది మరియు అతను తన ప్రత్యర్థిని ద్వంద్వ పోరాటానికి సవాలు చేశాడు. ఏదేమైనా అతని ప్రత్యర్థి క్వి సంగ్రహణ యొక్క 7వ స్వర్గం వద్ద బలమైన వ్యక్తి. అతను క్విని కూడా గ్రహించలేకపోతున్న సాధారణ వ్యక్తి. అతను ప్రాథమికంగా అవమానానికి గురికావమని అడుగుతున్నాడు. తత్ఫలితంగా తరువాత అతను స్పృహ కోల్పోవడం మరియు దాదాపు చనిపోయే స్థాయికి కొట్టబడ్డాడు. అతను ఇంటికి పంపబడ్డాడు మరియు ఈ వార్తలు లాంగ్ చెన్ ఇంపీరియల్ క్యాపిటల్లో కొంతకాలంగా ఎగతాళి చేసే వస్తువుగా కారణమయ్యాయి. తన నోబెల్ ఎస్టేట్ నుండి బయలుదేరి లాంగ్ చెన్ నేరుగా ఇంపీరియల్ క్యాపిటల్ యొక్క 100 హెర్బ్ మార్కెట్కు వెళ్లాడు. అన్ని రకాల విలువైన మేడిక్ షధ పదార్థాలు విక్రయించిన ప్రదేశం అది. ప్రస్తుతం అతను చేయవలసినది మేడిక్ షధ మూలికల మార్కెట్ పరిస్థితులపై అవగాహన పొందడం. రహదారి వెంబడి చాలా కొద్ది మంది ఉన్నారు మరియు వారు లాంగ్ చెన్ను గుర్తించినప్పుడు వారు సహాయం చేయలేరు కాని అతని వెనుక భాగంలో అతని వైపు చూపలేరు. అయితే లాంగ్ చెన్ అప్పటికే దీనికి అలవాటు పడ్డాడు. కాని అదే సమయంలో అతను లోపల తీవ్రంగా నవ్వాడు. అతని సొంత తండ్రి మొత్తం అనాగరిక సరిహద్దును అణచివేశాడు. ఇది మొత్తం సామ్రాజ్యాన్ని రక్షించిన అద్భుతమైన గొప్ప దస్తావేజు. అయితే దానికోసం అతను ఏమి పొందాడు? ఈ తల్లి మరియు కొడుకు ద్వయం సామ్రాజ్య రాజధానిలో బెదిరింపు మరియు అవమానకరమైన తదేకంగా బాధపడటానికి మిగిలిపోయింది మరియు లాంగ్ చెన్ దాదాపుగా కొట్టబడ్డాడు. దీన్ని తిరిగే చెల్లించడం ఎలా పరిగణించవచ్చు? అతని తండ్రి చేత రక్షించబడిన వ్యక్తుల సమూహం అతని కొడుకును చూసే చూపులు ఇచ్చింది. ఇది అతని తిరిగే చెల్లించడం. లాంగ్ చెన్ తన అడుగుజాడలను వేగవంతం చేశాడు. అతను ఈ రకమైన తదేకంగా భయపడనప్పటికీ అతను ఎల్లప్పుడూ కొంచెం దిగులుగా ముగుస్తుంది. కాని ఈ సమయంలో అతని మార్గాన్ని అకస్మాత్తుగా ప్రజల బృందం అడ్డుకుంది. అయా, మీరు నిజంగా లాంగ్ చెన్. మీరు మీ స్వంత అమ్మను కూడా గుర్తించలేని స్థాయికి మీరు కొట్టబడ్డారని నేను విన్నాను. కాబట్టి మీరు ఈ రోజు అయిపోయినంత ఉల్లాసంగా ఎలా ఉన్నారు? లాంగ్ ముందు చెన్ ముందు 16 ఏళ్ల టీనేజ్ అందమైన బట్టలు ధరించి 2 గార్డులతో అతనిపై మునిగపోయాడు.
ఈ వ్యక్తి ఒక కులీనుల కుటుంబంలో గొప్ప వారసుడిగా కూడా జన్మించాడు మరియు దీనిని లీ హావో అని పిలుస్తారు. ఏదేమైనా, కులీనులలో అతని స్థానం ఎక్కువ కాదు మరియు అతని స్థితి లాంగ్ చెన్కు సాటిలేనిది. అన్నింటికంటే, ఫీనిక్స్ క్రయ సామ్రాజ్యంలో బలం ఇప్పటికీ చాలా ముఖ్యమైన విషయం కనుక ప్రభువులు మరియు స్థితి ద్వితీయ మాత్రమే. లీ హావో రహదారి మధ్యలో కుడివైపు నిలబడి ఉన్నాడు మరియు లాంగ్ చెన్ వెళ్లాలనుకుంటే అతను అతని గుండా వెళ్లాలి. ఇది మునుపటి పొడవైన చెన్ అయితే అతను చుట్టూ తిరిగాడు మరియు వెనక్కి వెళ్లేవాడు. కాని ఈరోజు లాంగ్ చెన్ లీ హావో వైపు చూశాడు, తల వణుకుతూ నిట్టూర్చాడు. ప్రజలు బాగా శిక్షణ పొందిన కుక్కలు కూడా రహదారిని అడ్డుకోవద్దని తెలుసు. మీరు కుక్కలా కూడా మంచివారు కాదనిపిస్తోంది. లాంగ్ చెన్, నేను మీకు చివరిసారి ఇచ్చిన పాయం మీకు గుర్తులేదు. మీరు మళ్లీ మీ జీవితంలో ఒక అంగుళం లోపల కొట్టబడాలనుకుంటే మార్షల్ అరేనాలో పోరాడదాం. అతన్ని మరోసారి తిట్టడానికి ముందు లీ హావో యొక్క వ్యక్తీకరణ మారిపోయింది. అందుకే మీరు కుక్క అని నేను చెప్పాను. జో యాయాంగ్తో చెత్త తినండి. లాంగ్ చెన్ తల ఉప్పాడు. అతను ఈ రకమైన వ్యక్తిపై తన సమయాన్ని వృధా చేయటానికి ఇష్టపడలేదు. అతను తన సొంత వ్యవహారాలను నిర్వహించాల్సిన అవసరముంది, కాబట్టి అతను తన చుట్టూ నడవడం ప్రారంభించాడు. లాంగ్ చెన్, మీరు దీనిని అడుగుతున్నారు. లీ హావోకు సహాయం చేయలేకపోయాడు కాని కోపంగా ఉన్నాడు. ఎల్లప్పుడూ పెరికి పొడవైన చెన్ వాస్తవానికి అటువంటి అనాలోచిత పద్ధతిలో వ్యవహరిస్తాడని అతను నోట్హించలేదు. అది ప్రాథమికంగా అతనిపై కూడా శ్రద్ధ చూపలేదు. అతను లాంగ్ చెన్ మార్గాన్ని నిరోధించడానికి తన చేతులను బయటకు తీశాడు. లాంగ్ చెన్ కొంచెం కోపంగా ఉన్నాడు, కాని అతను మరింత చెప్పబోతున్నట్లే ఒక వ్యక్తి నడిచి లీ హావో, మీరు దానికోసం అడుగుతున్నారు. నా సోదరుడిని బెదిరించే ధైర్యం ఎవరు అని మీరు అనుకుంటున్నారు? వచ్చిన వ్యక్తి చాలా పొడవైన 18 ఏళ్ల, అతని ఎత్తు ముఖ్యంగా 7 అడుగుల పొడవు వద్ద అసాధారణమైనది. ఇది రెండింటి కంటే ఎక్కువ ఎత్తులో ఉంది మరియు చాలా భయపెట్టేది. షీ ఫెంగ్, ఇది మీ వ్యాపారం కాదు. మీరు చుట్టూ జోక్యం చేసుకోకపోతే ఇది మంచిది. లీ హావో షీ ఫెంగ్ను చూసినప్పుడు అతను చేయగలిగినది అతను బలహీనంగా ఉన్నప్పటికీ కఠినంగా వ్యవహరించడం. షీ ఫెంగ్ కూడా ఒక గొప్ప వారసుడు. అతని స్థితి అతనిలాగే ఉంది, కాని షీ ఫెంగ్ క్వీ సంగ్రహణ యొక్క 3వ స్వర్గం వద్ద మాత్రమే ఉన్నప్పుడు క్వీ సంగ్రహణ యొక్క 8వ స్వర్గానికి చేరుకున్న బలమైన వ్యక్తి. అదనంగా, షీ ఫెంగ్ ఒక సహజమైన బలాన్ని కలిగి ఉన్నాడు. దీని అర్థం అతనిలాంటి ర్యాంకులో ఉన్న వ్యక్తులలో కొద్దిమంది మాత్రమే అతనికి సమానమైన మ్యాచ్. అందువల్ల షీ ఫెంగ్ను సవాలు చేయడానికి లీ హావోకు ధైర్యం లేదు. బ్రదర్ లాంగ్ చెన్, బాస్టర్డ్ జో యాయాంగ్ మిమ్మల్ని కొట్టారని నేను విన్నాను. మీ కోపాన్ని విడదీయడానికి నేను మీకు ఎలా సహాయం చేస్తాను? షీ ఫెంగ్ లాంగ్ చెన్ వైపు చూశాడు మరియు అతని వ్యక్తీకరణ కోపంగా మారింది. లాంగ్ చెన్ అతని ముందు ఉన్న భారీ వ్యక్తిని చూశాడు మరియు అతని హృదయం కొంచెం వెచ్చదనం కలిగించింది. సామ్రాజ్య రాజధానిలో షీ ఫెంగ్ మాత్రమే అతన్ని తన సోదరుడిగా భావిస్తాడు. లేదు ధన్యవాదాలు, నా శత్రుత్వం నేను తిరిగి చెల్లించే విషయం. దీని గురించి చింతించకండి. లాంగ్ చెన్ మందకొడిగా నవ్వాడు. షీ ఫెంగ్ భుజాన్ని తడుముకున్నాడు. షీ ఫెంగ్ లాంగ్ చెన్ ఈ విషయం చెప్పడం విన్నప్పుడు లాంగ్ చెన్ తన ఇమేజ్ గురించి ఆందోళన చెందుతున్నాడని అతను భావించాడు. అందువల్ల అతను మళ్లీ సమస్యను లేవనెత్తలేదు. వెళ్దాం, షికారు కోసం నాతో రండి అని లాంగ్ చెన్ చిరునవ్వుతో అన్నాడు మరియు అతను ఒక నడక కోసం షీ ఫెంగ్ను తీసుకువచ్చాడు. వారిద్దరూ అతన్ని సన్నని గాలిగా భావించారని లీ హావో చూసినప్పుడు అతను సహాయం చేయలేకపోయాడు, కాని కోపంగా శపించాడు. లాంగ్ చెన్, మీరు చిన్న బాస్టర్డ్, మీకు ధైర్యం ఉంటే మీరు నన్ను ద్వంద్వ పోరాటంలో పోరాడుతారు. లీ హావో ఈ విషయం చెప్పినప్పుడు వారు ఇప్పుడే 2 అడుగులు నడిచారు మరియు వారు పాస్ చేశారు. లాంగ్ చెన్ కళ్లలో లోతు నుండి అతను నెమ్మదిగా తల తిప్పడంతో బలమైన హంతక ఉద్దేశం ప్రసరించబడింది. మీరు నాతో ద్వంద్వ పోరాటం చేయాలనుకుంటున్నారా? లాంగ్ చెన్ వంతు చాలా చల్లగా ఉంది. అతను మాట్లాడిన ప్రతి పదం ఐస్ షార్డ్స్ లాగా ఉంటుంది. దీనివల్ల ప్రజలు వారి ఎముకలలో వణుకుతారు. లీ హావో సహాయం చేయలేకపోయాడు కాని వణుకుతున్నాడు. కొన్ని కారణాల వల్ల ఈ రోజు పొడవైన చెన్ కొంచెం భిన్నంగా ఉందని అతను భావించాడు, కాని అతని పెద్ద మాటలు అప్పటికే మాట్లాడబడ్డాయి కాబట్టి ఈ సమయంలో అతను పెరికెవాడిలా వ్యవహరిస్తే అతను మొత్తం ఇంపీరియల్ క్యాపిటల్ యొక్క నవ్వేస్టాక్ అవుతాడు. అంతేకాక అతను అప్పటికే పొడవైన చెన్ను బెదిరించడానికి అలవాటు పడ్డాడు, కాబట్టి ఆ అనుభవాలతో అతను తన హృదయంలో తలెత్తే భయం యొక్క జాడను విస్మరించాడు. చెడ్డది కాదు, మీరు ద్వంద్వ పోరాటాన్ని అంగీకరించడానికి ధైర్యం చేస్తున్నారా? లీ హావో పెద్ద వంతులో ఎగతాళి చేశాడు. అయితే నేను కొన్ని వాటాను జోడించాలనుకుంటున్నాను అని ఒక క్షణం ఆలోచన తర్వాత లాంగ్ చెన్ చెప్పాడు. వాటాను కలుపుతున్నారా? హా, మీ పొడవైన కుటుంబం దాదాపుగా మీరే ఆహారం ఇవ్వలేకపోయింది,
మీరు ఏమి పగులుగా తీయబోతున్నారు? మీరు మీ కుటుంబ ఎస్టేట్ను ఉపయోగించవచ్చు. లేదా మీరు నా బానిసగా ఎలా ఉంటారు? ఎగతాళి చేసిన లీ హావో చల్లగా. అయినప్పటికీ అతను గమనించినది ఏమిటంటే, లాంగ్ చెన్ నోటి మూలలో ఒక కఠినమైన చిరునవ్వు ఉంది. అది కొన్ని దాచిన ఉద్దేశాలను కలిగి ఉన్నట్లు అనిపించింది. బ్రదర్ షీ, మీరు మీ యుద్ధ కత్తిని నాకు ఇవ్వగలరా? లాంగ్ చెన్ అడిగాడు. తీసుకోండి. షీ ఫెంగ్ దానితో విడిపోవడానికి కొంత ద్వేషం చేశాడు. కాని అతను ఇప్పటికీ తన కత్తిని అప్పగించాడు. లాంగ్ చెన్ వణుకుతున్నాడు, మరియు అతను నిశ్శబ్దంగా ఈ అభిమానాన్ని తన హృదయంలోకి రికార్డ్ చేశాడు. లీ హావో వైపు అతను ఇలా అన్నాడు, ఈ మార్షల్ కత్తి అత్యుత్తమ నాణ్యత కాదు, కాని ఇంకా 8,000 బంగారు నాణేలు విలువైనవి. ఈరోజు నేను దీన్ని 5,000 బంగారు నాణేలుగా లెక్కించాను. మీరు గెలిస్తే మీరు యుద్ధ కత్తిని తీసుకోవచ్చు, కాని మీరు ఓడిపోతే మీరు నాకు 5,000 బంగారు నాణేలు ఇవ్వాలి. ఆ శబ్దం ఎలా ఉంది? లీ హావో యొక్క గుండె కదిలింది. షీ ఫెంగ్ యొక్క కత్తి అగ్ర నాణ్యమైన ఉక్కుతో తయారు చేయబడింది మరియు దీనిని మాస్టర్ నకిలీ చేశారు. దీని విలువ ఖచ్చితంగా కనీసం 8,000 బంగారు నాణేలు. ఈరోజు ఈ ఇడియట్ లాంగ్ చెన్ వాస్తవానికి అలాంటిదాన్ని పందెం వలె ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. లీ హావో చాలా కాలం నుండి లోపల సంతోషంగా నవ్వడం ప్రారంభించాడు. అతను మరోసారి, నాకు తెలియదు. ఎవరైనా ఓడిపోతే అతను పందెం నుండి బయటపడతాడా? చింతించకండి. నేను, షీ ఫెంగ్, దీనికి హామీ ఇస్తాను. షీ ఫెంగ్ చల్లగా నవ్వింది. మంచిది. అప్పుడు ఒప్పందంపై సంతకం చేయడానికి మార్షల్ అరేనాకు వెళ్దాం. ఈ రోజు నేను మీ నుండి దంతాలను కొట్టకపోతే భవిష్యత్తులో నేను లీ హావో కాదు. లీ హావో ఎంతో ఉత్సాహంగా మాట్లాడినందున చాలా ఉత్సాహంగా ఉండటానికి సహాయం చేయలేకపోయాడు. లాంగ్ చెన్ ముఖం ఇంకా ప్రశాంతంగా ఉంది. అయితే అతని కళ్లలో కొంత చీకటి కనిపించింది. లీ హావో జోయాయాంగ్ కుక్కలలో ఒకటి, కాబట్టి చాలా కాలం చెన్ అతనిపై ఎప్పుడూ శ్రద్ధ చూపలేదు. కాని ఈ రోజుల్లో వారు ఎల్లప్పుడూ అతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. ఎలాంటి దాచిన కుట్ర ఉంది? ఏదేమైనా, ఇది ఎలాంటి కుట్ర అయినా, నిజం ఎల్లప్పుడూ ఒకరోజు వెలుగులోకి వస్తుంది. లాంగ్ చెన్ నేరుగా సామ్రాజ్య రాజధాని వెలుపల మార్షల్ అరేనాకు నడిచాడు.